ట్రాన్స్ఫార్మర్ 3 ఫేజ్ల అవుట్పుట్ దగ్గర ప్లాస్టిక్ గొట్టాలు ఎందుకు పెట్టారో మీకు తెలుసా? ఇవి కేవలం రైలు చెరువు దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ మాత్రమే కనిపిస్తాయి, ఇంకెక్కడా కనిపించవు. ఎందుకంటే 2014 ముందు ఎటువంటి సబ్సిడీలు ఉండేవి కాదు చెరువుకి. అప్పుడైతే లక్షల్లో బిల్లు వచ్చేది. అది కట్టడం రైతుకైతే చాలా కఠినంగా అనిపించేది. ఆ బడ్డెని తగ్గించుకోవడానికే రైతు అయితే కరెంట్ ముందే 3 ఫేజ్ల దగ్గర నుంచి లాగేవాడు. అప్పుడైతే బిల్లు రాదు కాబట్టి. అదే ఎప్పుడైతే కానీ ఇలా చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎప్పుడు తిరుగుతుండేవారు. ఆ టైంలో నైట్ టైం సడన్గా చెక్ చేసేవాళ్ళు, ఎప్పటికప్పుడు వస్తూనే ఉండేవాళ్ళు. దొరికిన వాళ్ళకైతే కొన్ని లక్షల్లోనే ఫైన్ పడేది. నాకు తెలిసిన వాళ్ళకే దగ్గరగా 20 lakhs ఫైన్ అయితే పడ్డది. అదే కాకుండా ఇవి చాలా రిస్క్. ఎందుకంటే మనం ఆ వైర్లు పెట్టేటప్పుడు పైన ఉన్న 3 ఫేజ్లు దిగినాయి లేదా చూసుకోవాలి. లేదంటే ఆ వైర్ పెట్టే వాళ్ళు చనిపోయే ఛాన్స్ అయితే ఉంది. అదే కాకుండా ఎప్పుడైతే 2014 తర్వాత సబ్సిడీలు వచ్చినాయో రైతులు అయితే ఇవి చేయడం తగ్గించేశారు. అండ్ కరెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ కోసం అలా ప్లాస్టిక్ కొట్టాలు అయితే పెట్టారు ప్రతి చెరువు దగ్గర ట్రాన్స్ఫార్మర్కి.